భక్తులంటే భగవంతుడికి చాలా ఇష్టం. భక్తులంటే ఇష్టం కాదమ్మా, భక్తి అంటే ఇష్టం. గమనించండి. మద్భక్త ఇతర గాయంతి, ఈ మాటలు చాలా తేలిగ్గా చెప్పేస్తారు. నా భక్తులు నన్ను ఎక్కడ భజన చేస్తూ ఉంటారని ఎక్కడ వచ్చారు. భగవంతుడు భజన ప్రియుడా అండి? అంత తక్కువ చేస్తారండి దేవుణ్ణి? ఆయన భజన ఎక్కడ జరిగితే అక్కడ కూర్చొని. దేశంలో చాలామంది ఉన్నారండి పొగిడేవాళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళు, ఇంకాస్త పొగడండి అనేవాళ్ళు. పొగడితే చెవిటివాడికి కూడా వినపడుతుందండి. దేవుణ్ణి అంతకంటే హీనం చేస్తామండి మనం. ఎక్కడ పాట పాడుతుంటే నేను అక్కడ ఉంటాను. ఎందుకు ఉంటాడండి? ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఉంటాడు, ఎక్కడ నీతి ఉంటే అక్కడ ఉంటాడు. ఈ భక్తుల్లోనే మోసగాళ్ళు ఉంటే వెంటనే పారిపోతాడు, మొట్టిగా వేసి పారిపోతాడు. మన ప్రవర్తనని బాగు చేసుకోకుండా, మనం ధర్మానికి కట్టుబడి ఉండకుండా, మన నైతికమైన విలువలకు కట్టుబడి ఉండకుండా కేవలం భజన చేస్తే దేవుళ్ళు లొంగుతారండి. ఎంత మూర్ఖ సిద్ధాంతం ఇది! ఇదే భక్తి. అందుకే భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. ఈ మధ్య నేను బద్దలు కొట్టి వేరు చేసి చెబుతున్నా కావాలని. భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరు. భక్తి అంటే మనస్సు భగవంతుడి మీద లగ్నం చేయడం. ఆ లగ్నం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీడు మనస్సు వీడు వ్యాపారం మీద ఉంటుంది. ఇక్కడ మాత్రం భజన చేస్తాడు, గుడి కట్టిస్తాడు, విగ్రహావిష్కరణ చేస్తాడు, మా బోటిగాళ్ళని పిలుస్తాడు, 10,000 కాకపోతే 25,000 ఇస్తాడు. ఇంకా దేవుడు మహిమ గురించి చెప్పన్నాడు. వాడో మోసగాడు, మేమో మోసగాళ్ళం. ఇక్కడ మా వల్ల జనం మోసపోతారు. పైగా ఆ విగ్రహం గురించే చెప్పమంటాడు. ఇంక విగ్రహాలు లేవు దేశంలో. ఆ విగ్రహం గొప్పతనం ఏమిటట? ఎందుకంటే ఆ గుడికి రావాలి జనం. అప్పుడు మొత్తం బాగా డబ్బులు వస్తాయి, కోట్లు కొట్టుకు రావచ్చు. గుళ్ళ పేరు మీద జరుగుతున్న వ్యాపారం అంతా అదేనండి. భక్తప్రియ కాదండి, భక్తిప్రియ.